నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో షాక్ అండ్ అవే దౌత్యాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా క్యూబాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని పూర్తిగా ఊపిరాడకుండా చేసేలా ట్రంప్ ఒక వ్యూహాత్మక అస్త్రాన్ని ప్రయోగించారు. క్యూబాకు చమురు సరఫరా చేసే ఏ దేశానికైనా అమెరికా మార్కెట్లోకి ప్రవేశం ఉండదని, ఆయా దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. అసలు క్యూబాను ట్రంప్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ నిర్ణయం వల్ల మెక్సికో, వెనిజులా వంటి దేశాల పరిస్థితి ఏంటి? ప్రపంచ చమురు మార్కెట్ పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 29, 2026 గురువారం నాడు వైట్ హౌస్ నుంచి ఒక శక్తివంతమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఈ ఉత్తర్వు ద్వారా క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ క్యూబాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చమురు, పెట్రోలియం ఉత్పత్తులను విక్రయించే దేశాలపై అదనపు ఆడ్వలోరం సుంకాలు విధించే ప్రక్రియను ప్రారంభించారు. క్యూబా ప్రభుత్వ విధానాలు అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి అసాధారణమైన ముప్పుగా పరిణమించాయని ట్రంప్ ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్యూబా ప్రభుత్వం రష్యా, చైనా, ఇరాన్ వంటి అమెరికా వ్యతిరేక దేశాలతో పాటు హమాస్, హిజ్బుల్లా వంటి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉందనేది వైట్ హౌస్ ప్రధాన ఆరోపణ. ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయంగా ముఖ్యంగా రెండు దేశాలపై పెను ప్రభావం పడుతోంది. అందులో మొదటిది మెక్సికో. మెక్సికో ప్రభుత్వ రంగ సంస్థ పేమెక్స్ రోజుకు సుమారు 20,000 బ్యారెళ్ల చమురును క్యూబాకు సరఫరా చేస్తోంది. ఇప్పటికే మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్బామ్ పై ట్రంప్ ఒత్తిడి పెంచారు. క్యూబాకు చమురు ఆపకపోతే మెక్సికో ఉత్పత్తులపై 30% వరకు సుంకాలు విధిస్తామని గతంలోనే హెచ్చరించారు. ఈ ఒత్తిడికి తలొగ్గిన మెక్సికో తాత్కాలికంగా చమురు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అది తమ సార్వభౌమ నిర్ణయమని పేర్కొంది. అయితే ట్రంప్ తాజా ఉత్తర్వులతో మెక్సికో ఇప్పుడు తన పాత మిత్రుడైన క్యూబాను వదులుకుంటుందా, లేక అమెరికాతో వాణిజ్య యుద్ధానికి దిగుతుందా అన్నది ఉత్కంఠగా మారింది. ఇక రెండో ప్రధాన దేశం వెనిజులా. జనవరి ప్రారంభంలో అమెరికా సైన్యం చేపట్టిన ఒక మెరుపు దాడిలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో పట్టుబడిన తర్వాత అక్కడి నుంచి క్యూబాకు వెళ్లే ప్రధాన చమురు సరఫరా ఇప్పటికే నిలిచిపోయింది. క్యూబా తన అవసరాలకు 80% పైగా వెనిజులాపైనే ఆధారపడింది. ఇప్పుడు వెనిజులా హస్తం దెబ్బతినడం, మెక్సికో వెనకడుగు వేయడంతో క్యూబాలో ఇంధన సంక్షోభం పరాకాష్ఠకు చేరింది. అక్కడ ఇప్పటికే 15 నుండి 20 రోజులకు సరిపడా చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయని, విద్యుత్ కోతలు, ఆహార కొరతతో క్యూబా ప్రజలు అల్లాడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. క్యూబా చాలా త్వరగా కుప్పకూలిపోతుందని ట్రంప్ బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం. అంతర్జాతీయంగా ట్రంప్ తీసుకునే నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ ఈ ఉత్తర్వును క్రూరమైన దురాక్రమణ చర్యగా అభివర్ణించారు. అమెరికా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ చర్య క్యూబా ప్రజలకు విముక్తి కలిగిస్తుందని పేర్కొన్నారు. రష్యా, చైనా వంటి దేశాలు క్యూబాను తమ సైనిక, ఇంటెలిజెన్స్ స్థావరాలుగా వాడుకోకుండా చూడటమే ట్రంప్ అసలు వ్యూహం. ఒకవేళ ఏ దేశమైనా ట్రంప్ మాట వినకుండా క్యూబాకు చమరిస్తే ఆ దేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులు అత్యంత ఖరీదైనవిగా మారుతాయి. ఇది ప్రపంచ వాణిజ్య సంబంధాలను సమూలంగా మార్చేసే అవకాశం ఉంది. డ్రాగన్ దేశం చైనా సైతం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. మరి ట్రంప్ వేసిన ఈ ఆర్థిక ఉచ్చు నుంచి క్యూబా ఎలా బయటపడుతుంది? ప్రపంచ దేశాలు అమెరికా సుంకాల భయానికి లొంగుతాయా అన్నది వేచి చూడాలి.